అన్న మరి ఇటీవల చూసాను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని నేను హెచ్చరిస్తున్నాను. హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు. పులివెందుల్లో కూడా ఇలాంటి సంస్కృతికి బీజం వేశాడు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇలాంటి వాటికి ఫుల్ స్టాక్ పెట్టకపోతే మా రియాక్షన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మేము కూడా దాడులు చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను చంద్రబాబుని హెచ్చరిస్తున్నానని చెప్పేసి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సమాధానం చెప్తారని అసలు ఏంటి? సిగ్గు లేని వ్యక్తి. ఒక మాట అనేది ఇవాళ మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే దాని పర్యవసానం ఏంటనేది తెలుసుకొని మాట్లాడాలి. గతంలో జరిగిన మనం చేసిన విధానం ఏంటో అది కూడా గుర్తెరిగి మాట్లాడాలి. అంటే నీకు తెలియకో లేకపోతే నీకు అసలు ఏమన్నా మైండ్ ఏమన్నా పోయిందో తెలియదు కానీ అంటే అందరూ అన్నట్టుగా గత 5 సంవత్సరాలుగా నీకేదో పిచ్చి ఉంది, లండన్ నుంచి పిచ్చి మందులు వాడుతున్నావు అని చెప్పి అంటున్నారు. ఆ పిచ్చి మందుల వల్ల నీకు ఏమైనా మైండ్ పోయిందేమో తెలియదు కానీ అసలు ఈ సంస్కృతి మొదలెట్టింది ఎవరు? ఇప్పుడు ఏదో కొత్తగా అని చెప్పి అంటున్నావు. చంద్రయ్య గారిని, టీడీపీ కార్యకర్త చంద్రయ్య గారిని పట్టపగలు కుత్తుకి మీద గొంతు మీద కత్తి పెట్టి కోస్తా జై జగన్ అనమంటే ఆయన కాదు జై తెలుగుదేశం అన్నాడని చెప్పి పట్టపగలు నడి రోడ్లో కోసి చంపేశారు. అప్పుడు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఒక చిన్న కుర్రాడు వాళ్ళ అక్కని ఏదించారని చెప్పి ఆ కుర్రాడు వెళ్ళి మాట్లాడినందుకు పట్టపగలు ఆ కుర్రాడు నోట్లో కాగితాలు పెట్టి పెట్రోల్ పోసి తగలిస్తే చిన్న కుర్రాడు 14-15 సంవత్సరాల కుర్రాడు ఆ కుర్రాడిని చంపినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ నీకు రాజకీయం ఇది హింసా రాజకీయం కనపడుతుందా? ఎక్కడ కనపడుతుంది? నువ్వు మొన్నటిదాకా కళ్ళు మూసుకున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కళ్ళు మూసుకున్నావు కనుక ఇప్పుడే నీకు తెలియలా. ఒక పిన్నెల్లి అనే ఒక వ్యక్తి అరాచకం చేసి ఒక ఈవీఎంలు ధ్వంసం చేసి అక్కడ ఎలక్షన్ జరగకుండా చేయాలని చూస్తే నువ్వు అతను పరామర్శించడానికి ఫ్లైట్లో స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పరామర్శించి ఏం చెప్తావు? ఒక ఎమ్మెల్యే అతనికి అనుకూలంగా లేనప్పుడు ఈవీఎంలు తప్పుగా పగలగొడితే తప్పేంటి అంటావా? సిగ్గుందా మాట చెప్పడానికి? అసలు ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి అతనికి అనుకూలంగా లేకపోతే ఈవీఎంలు పగలగొట్టచ్చా? అంటే ఈ పిన్నెల్లి ఎలక్షన్ అనుకూలంగా లేదు కనుక ఈవీఎంలు పగలగొట్టాడు, దానికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్తున్నావా? దీన్ని కూడా నిన్నే స్వతహాగా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి మా పల్లవి శ్రీనివాసరావు గారు కూడా చెప్పున్నారు. దాని మీద కూడా మీ మీద ఒక కేసు కూడా ఫైల్ అయ్యింది. మీరు ఆలోచించే విధానం, మీరు చేసింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటో అది గుర్తించి మాట్లాడితే జనం హర్షిస్తారు. ఏదో నీకు మీడియా దొరికిందో లేకపోతే మీడియా ముందుకు వచ్చావో నోటు వచ్చి మాట్లాడేస్తే జనం నవ్వుతారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా ఆలోచించు. నీకు అటువంటి స్థాయిని ఉండవు కనుకే 11 సీట్లకు పరిమితం చేసి ఇలా కూర్చోబెట్టారు. ఇవాళన్నా నీ మార్చుకొని విధానం ఏంటో, విధి విధానాలు ఏంటో, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఆలోచిస్తే రేపటి రోజు ఏదన్నా మళ్ళీ నీకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇలాంటి అబద్ధాలు కోరి మాటలు ఇదే వేలో వెళ్తే రాజకీయ సమాధి ఆల్రెడీ అయిపోయింది. భవిష్యత్తులో నువ్వు అసలు కనుమరుగైపోతావు. నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం చేసింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, రేపు జరగబోయేదేంటి, ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడు. ఏదో నోటుకొచ్చింది మాట్లాడేమాక. నువ్వు చేసిన విధానమే ఇప్పుడు ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఉంటారు. శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారు, రాష్ట్రంలో అహింస అనేది ఉండకూడదు, ఇలాంటి ఆలోచనలు చెబుతారు తప్ప నీలాగా ఆడిని పొడి చేసుకోవచ్చు, ఈయన చంపేసుకోవచ్చు, ఏది చేసుకున్న అరాచకాలు చేసుకుని అడిగేవాళ్ళు ఉంటారనే ఆలోచనతో ఆయన ఎప్పుడు చేయరు. అటువంటి ఆలోచనలు నీ నోటి నుంచి మాట్లాడుతున్నావు చూసావా, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పడానికి. అంటే ఇక్కడ రేపటి నుంచి కూడా ఉచిత ఇసుక విధానం అనేది మళ్ళీ ప్రారంభించబోతున్నారు. గతంలో చూసాము ఉచిత ఇసుక విధానం వల్ల ఎంతోమంది నష్టపోయారు. ఆ టీడీపీ కార్యకర్తలే నాయకులే బాగుపడ్డారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేసి కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ కొత్త పాలసీ అని చెప్పేసి, ప్రభుత్వంకే నేరుగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా కొత్త పాలసీ తీసుకొచ్చారు కదా. మరి అది ఎంతవరకు ఉపయోగపడింది? ఈరోజు మరలా కొత్త ఉచిత ఇసుక విధానం ఇస్తున్నారు కదా, ఏం చెప్తారు అసలు? నేను కృష్ణా జిల్లా వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో 24/7 24 గంటలు 360 రోజులు పనులు జరిగేవి. ఇదేది ఇసుక ఒక్కటి ఫ్రీగా ఉండటం వల్ల కన్స్ట్రక్షన్ పనులే కానీ భవన నిర్మాణ కార్మిక పనులు జరుగుతుంటే దానికి లింకప్ అయ్యి ప్రతి వీధి కూడా ఉండేది. అలాంటి కూలీలు అలాంటి వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసేసి ఇసుకని అడ్డగోలుగా ట్రాక్టర్ అదే చంద్రబాబు నాయుడు హయాంలో 2014-2019 వరకు ఉచిత ఇసుక ఎప్పుడైతే ఇచ్చిన ఇసుకని నువ్వు రాగానే మొట్టమొదటి కత్తి వాళ్ళ మీదే పెట్టి ఆ కార్మికులందరినీ వాళ్ళు పట్టగొట్టి ఒకేసారి 5,000-6,000 రూపాయలు ఇసుక పెంచేసి 20,000-30,000 రూపాయలు లారీ ఇసుక పెంచి భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరినీ అగమ్య గోచరం చేసే వాళ్ళ జీవితాలు మొత్తం పనులు లేక, ఉపాధి హామీ లేక, ఏం చేసుకోవాలో తెలియక ఉన్న వీధిలో ఏదన్నా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఇంకో పని చేయాలన్నా పెట్టుబడిదారులు వచ్చే ఆలోచన లేకుండా పోవటం వల్ల ఇవన్నీ ఆలోచించే విభజన రాష్ట్రం ఇప్పుడు మరీ అట్టడుకెళ్ళిపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిని పెట్టాలంటే
నిర్మాణ కార్యక్రమాలు మొదలెట్టాలి. భవన నిర్మాణ కూలీలకి అందరికీ పనులు జరగాలి. ఇవన్నీ జరగాలంటే ఉచిత ఇసుక విధానం అనేది చాలా గొప్ప నిర్ణయం. ఈ ఉచిత ఇసుక విధానం అనేది ఒక చిన్న స్థాయి వ్యక్తి నుంచి ఒక పెద్ద స్థాయి ఒక కంపెనీ కట్టుకున్న వ్యక్తికి కూడా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఆ ఉచిత ఇసుక విధానం ఉండటం వల్ల అనేక రకాల కంపెనీలు తరలిరావచ్చు, లేకపోతే నిర్మాణ కార్యక్రమాలు పెరగవచ్చు. నిర్మాణ కార్యక్రమాల వల్ల కూలీలకి ఉపాధి దొరకవచ్చు. ఈ కూలీలు దీనివల్ల వాళ్ళ జీవన విధానం పెరగవచ్చు. ఒక చిన్న స్థాయి వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలి. అతను ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక ఇసుకకి మొన్నటిదాకా ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే ఓన్లీ ఒక ఇసుకకి 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ 4 లక్షలు 5 లక్షలు ఇసుక ఫ్రీగా వస్తే ఇక్కడ అది మనకు సహజంగా దొరికే వనరు. ఇసుక అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో సహజంగా దొరికే వనరు. ఆ వనరుని మనకు అటువంటి వాళ్ళకి అందిస్తే అతనికి మనం హెల్ప్ చేసినట్టేగా. అటువంటి ఆలోచనతో వెళ్ళే వ్యక్తి బాబు గారు. ఆయన ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలని వాళ్ళని అభివృద్ధి పథంలోకి నడిపించుకురావాలనే ఆలోచనతో ఉండే వ్యక్తి. నీలాగా దోసుకోవడం ఆయనకు తెలియదు. అటువంటి ఆలోచన చేయడు. అందుకనే ఆయన ఉచిత ఇసుక విధానం పెట్టాడు. దానివల్ల 100% రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్మికుడికి మంచి జరుగుతుంది. రాష్ట్రంలో వచ్చే పెట్టుబడిదారులకు మంచి జరుగుతుంది. తద్వారా అభివృద్ధి జరుగుతుంది తప్ప ఎక్కడ ఇదవదు. ఇక్కడ తిరిగి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తాను? చాలా పేదలు సంతోషం పడుతున్నారు. పేదలు ఇప్పుడు చెప్పే చూసావా, ఈ భవన నిర్మాణ కార్మికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా పనికొచ్చి పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసుకుంటే అతనికి ఒక 500 కూలీ వచ్చిందనుకో, ఓన్లీ భోజనం ఖర్చు, టిఫిన్ ఖర్చు వీటికే 150 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఇదే అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల 10 రూపాయలకి అతనికి తృప్తిగా భోజనం చేస్తాడు. పొద్దున్న టిఫినే కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు అనుకో. 10 రూపాయలతో 2 పూటల చక్కగా భోజనం చేసి అతను సంపాదించుకుని 500 కానీ 400 కానీ ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని పోషించుకుంటాడు. అటువంటి విధానం ఆలోచించడం వల్ల బాబు గారు విజనరీ ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళని ఏదో బాగుపరిచేసి లేని వాళ్ళు తొక్కేసి ఆలోచనతో ఉండడు. ఆయన ఎప్పుడు కూడా అట్టడుగు ఉన్న వాళ్ళని మంచి స్థాయికి తీసుకురావాలని ఆలోచనతో ఉంటాడు. కనుక పేదలు ఈ అన్నా క్యాంటీన్ వల్ల అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. 5 రూపాయలు 10 రూపాయలకి వాళ్ళ టీ దొరకట్లేదు. ఆ స్థాయిలో మంచి క్వాలిటీ భోజనం పెడుతున్నామంటే పేదలకు ఎంతో అసలు ఆ ఒక్క ముద్ద తిన్నప్పుడు వాళ్ళ కళల్లో సంతోషం చూడండి. మీరు ప్రత్యక్షంగా అది అనుభవిస్తే తెలుస్తుంది. మీలాంటి వాళ్ళకి అలాంటి తెలియదు. మీలాంటి వాళ్ళకి ఎంతవరకు జనాల్ని హింసించి అనేక రకాలుగా చేసే వాళ్ళకి వాళ్ళ కళ్ళల్లో దేనివల్ల పేదవాడు ఎలా ఆనందపడతాడనే ఇది మీకు తెలిస్తే అది మీకు అర్థమవుద్ది. అలా లేదు కనుక మీరు అలా ఉన్నారు. బాబు గారు ఎప్పుడు అలాంటి ఆలోచన చేస్తారు కనుక రేపు ఒకేసారి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా అన్నా క్యాంటీన్లు ఒకేసారి ఓపెన్ చేయబోతున్నారు. అదంతా కూడా చాలా వరకు బడుగు బలహీనకి బాగా ఉపయోగపడే పథకం అది. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు కూడా.